వెల్కమ్ టు ఐబీటీవీ. కాకినాడ జిల్లా కోటనందూరులో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కోటనందూరు ఎస్ఐటి రామకృష్ణ వివరాలు వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి తుని నర్సీపట్నం రోడ్డుకు సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కొంతమంది గంజాయిని సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ గారు శ్రీ పిఎన్వి సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ జి చెన్నకేశ్వరరావు గారు యొక్క పర్యవేక్షణలో నిన్న రాత్రి కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోటనందూరు చివర గంజాయి తాగుతున్నటువంటి ముగ్గురు వ్యక్తులను మా యొక్క పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో అరెస్ట్ చేయడం జరిగింది. మరియు అక్కడ గంజా సేవిస్తున్నటువంటి మరి కొంతమంది వ్యక్తులు అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. ఈ విధంగా అరెస్ట్ చేయబడిన వ్యక్తుల వద్ద నుంచి సుమారు ఒక్కొక్కరి వద్ద నుంచి ఒకరి వద్ద 100 గ్రామ్స్, ఇంకొక వ్యక్తి వద్ద 75 గ్రాములు, మరొక వ్యక్తి వద్ద 65 గ్రాములు చొప్పున గంజాయిని వారు తాగుతూ ఉంటే వారి వద్ద నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. మరియు 2 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు కూడా ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఎవరైతే వ్యక్తులు అక్కడి నుంచి పరారులో ఉన్నారో వారిని కూడా త్వరలో మేము పట్టుకొని వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా మండల పరిధిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం గంజాయి అనేది పూర్తిగా నిర్మూలించబడింది. ఎవరైనా కూడా గంజాయిని సేవించినా, తరలించినా లేదా వ్యాపారం చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ యొక్క ప్రెస్ వారి ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.